లైట్ కెమెరా రోలింగ్ యాక్షన్. ఎన్టీఆర్ యుగంధర్కి పోటీగా వచ్చి చావు దెబ్బతిన్న సినిమా ఇవే. కృష్ణ మోహన్ బాబుకు చెమటలు. ఎన్టీఆర్ హీరోగా నటించిన యుగంధర్ మూవీ అప్పట్లో సంచలనం విజయం సాధించింది. ఈ చిత్రంలో పోటీపడి కృష్ణ, మోహన్ బాబు, మురళీమోహన్ చిత్రాలు చావు దెబ్బతినడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తెలుగు సినిమా విలువ తొలగించారు. పౌరాణిక చిత్రాలు అనరించడంతో పాటు ఆ తర్వాత సాంఘిక చిత్రాలు చేసి మెప్పించారు. కమర్షియల్ చిత్రాలతో బాక్సాఫీస్కు షేక్ చేశాడు. అప్పట్లో ఎన్టీఆర్ నుంచి వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీకి హిట్గా నిలిచాయి. అందులో ఒకటి యుగం మూవీ. ఈ చిత్రంతో పోటీపడిన సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు చిత్రాలు అడ్రస్ లేకుండా పోయాయి. రామారావు దెబ్బకి డిజాస్టర్లుగా మిగిలాయి. కానీ ఒక మహేష్ బాబు మూవీ మాత్రం హిట్ కావడం విశేషం. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో యుగంధర్ ఒకటి. యాక్షన్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకుడు. ఇందులో ఎన్టీఆర్కి జోడీగా జయసుధ నటించింది. ఇళయరాజా సంగీతం అందించారు. ఇది బాలీవుడ్లో వచ్చిన డాన్ మూవీకి యూనిక్, తెలుగుకి తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు జోడించి రూపొందించారు. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే చిత్రం. ఇందులో ఎన్టీఆర్ స్మగ్లర్గా నటించారు. 1979 నవంబర్ 30న విడుదలైన బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ వీక్లో ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. టోటల్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక యుగంధర్తో పోటీపడ్డ చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన కెప్టెన్ కృష్ణ ఉంది. యుగంధర్ వచ్చిన ఆ వారం తర్వాత డిసెంబర్ 7న కెప్టెన్ కృష్ణ విడుదలైంది. ఈ చిత్రాన్ని కూడా కేఎస్ఆర్ దాస్ దర్శకుడు కావడం విశేషం. ఇందులో సూపర్ స్టార్ శారద హీరోయిన్గా నటించింది. బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించాడు. ఎక్కువగా వాటర్లో సాగే చిత్రం. సస్పెన్స్ డ్రామాగా రూపొందింది. ఇందులో మోహన్ బాబు కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఆడియన్స్కి ఆకట్టుకోలేకపోయింది. డిజాస్టర్గా నిలిచింది. డిసెంబర్ 7న విడుదలైన మరో సోకిల రాయుడు. ఇందులో మోహన్ బాబుకి హీరో కావడం విశేషం. ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్ బాబుతో పాటు పూతప్రసాద్, రావి కొండలరావు ముఖ్య పాత్రలు పోషించారు. సత్యం సంగీతం అందించారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రమూ ఆడియన్స్కెళ్లరించలేకపోయింది. యుగంధర్ దాటి ఫస్ట్ డే నుంచి అడ్రస్ లేకుండా పోయింది. ఎన్టీఆర్ యుగంధర్కి వారం రోజుల ముందే నవంబర్ 22న శృంగారంలో చిత్రం విడుదలైంది. ఇందులోనూ ఎన్టీఆర్ హీరో కావడం విశేషం. హీరోయిన్గా నటించింది. రామారావు నటించిన డిఫరెంట్ చిత్రం. ఇది ఎక్కువగా రొమాంటిక్, గ్లామర్ బాయ్ తరహాలో ఉంటుంది. ఎన్టీఆర్ని ఆడియన్స్ ఇలా చూడలేకపోయారు. ఇది హిందీలో వచ్చిన కాశ్మీర్కి కలీకి రిమిక్. అది పూర్తిగా రొమాంటిక్ రూపొందింది. కానీ తెలుగులో కొంత యాక్షన్ జోడించాడు. కాని మన ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. దీంతో ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత వారమే యుగంధర్తో సంచలన సృష్టించాడు. దీంతో ఆయన సినిమా దాటి శృంగారావుని రాముడు అడ్రస్ లేకపోయింది. ఎన్టీఆర్తో పోటీపడ్డ మరో చిత్రం మురళీమోహన్ హీరోగా నటించిన అందరి వయసు. ఇది కూడా యుగంధర్కి వారం రోజుల ముందే నవంబర్ 24న విడుదలైంది. ఈ చిత్రానికి జగపతి రాజశేఖర్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై వెంకట సుబ్బారావు, పిపి అబ్దుల్లాల్ నిర్మించారు. మురళీమోహన్ జోడిగా జయచిత్ర హీరోయిన్గా చేసింది. రాఘవులు సంగీతం అందించాడు. కాని ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. యుగంధర్ దెబ్బకి మాయమైపోయింది. మురళీమోహన్కి కోకోలని దెబ్బాలని చెప్పాలి. కాని పాటలు కొంతవరకు ఆకట్టుకోవడం విశేషం. ఎన్టీఆర్ యుగంధర్కి పోటీగా వచ్చి నిలబడ్డ ఒకే ఒక చిత్రం నీడ. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ తనయు రమేష్ బాబు, మహేష్ బాబు ప్రధాన పాత్రలు పోషించాడు. ఆర్ నారాయణమూర్తి కీలక పాత్ర పోషించాడు. కృష్ణ గెస్ట్గా మెరిశారు. మురళీమోహన్ మరో ముఖ్య పాత్ర పోషించాడు. మహేష్ బాలనటుడు నటించాడు. తొలి చిత్రం ఇది. దాసినారాయణరావు రూపొందించి దామినేని శ్యామశివారావు నిర్మించారు. నవంబర్ 29న ఈ చిత్రం విడుదలైంది. మంచి సూపర్ హిట్గా నిలిచింది. ఇది యుగంధర్తో పోటీపడి నిలబడ్డం విశేషం.